అక్టోబర్ 25, 2024 ఇండియన్ నేవీ యొక్క 7వ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అభయ్ అని పేరు పెట్టబడింది. ఎంఎస్ఎల్టీ యొక్క కట్టుపల్లి ఫెసిలిటీలో ప్రారంభించబడింది. గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ ఇంజనీర్స్చే నిర్మించబడింది. ఆసియా క్లీన్ ఎనర్జీ సమ్మిట్ వార్షిక సింగపూర్ ఇంటర్నేషనల్ ఎనర్జీ వీక్ యొక్క మూలస్తంభమైన ఈవెంట్ 11వ ఎడిషన్ అక్టోబర్ 22, 24, 2024 నుండి సింగపూర్లో జరుగుతుంది. మరియా కొరునా మచాడో మరియు అధ్యక్షుడిగా ఎన్నికైన ఎడ్ముండో గొంజాలెజ్ ఉరుటియా ఆలోచన స్వేచ్ఛ కోసం 2024 సఖారో బహుమతి గ్రహీతలుగా ఉంటారని యూరోపియన్ పార్లమెంట్ ప్రకటించింది. ఉజ్బెకిస్తాన్ కేంద్ర ఎన్నికల సంఘంతో ఎన్నికల సహకారం కోసం భారత ఎన్నికల సంఘం ఒప్పందంపై సంతకం చేసింది. ఎన్విడియా అధికారికంగా యాపిల్ని ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా తొలగించింది. ఎయిర్ బస్ తన కొత్త భారతదేశం మరియు దక్షిణాసియా ప్రధాన కార్యాలయం మరియు శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించింది. ఇది జాతీయ రాజధాని ప్రాంతంలో ఉన్న భారతీయ అంతరిక్ష రంగంలో గణనీయమైన పెట్టుబడిని సూచిస్తుంది. బెంగుళూరులో కొత్త సబర్బన్ రైల్వే నెట్వర్క్ నిర్మాణం కోసం యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 300 మిలియన్ల యూరో, సుమారు 2800 కోట్లు గణనీయమైన రుణాన్ని ప్రకటించింది. యునైటెడ్ స్టేట్స్, జపాన్ మరియు దక్షిణ కొరియా సంయుక్తంగా భారతదేశం కోసం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఇనిషియేటివ్ (DGI) ఫ్రేమ్వర్క్ ను ప్రకటించాయి. ఇది భారతదేశానికి డిజిటల్ మౌలిక సదుపాయాల మద్దతులో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. IMF మరియు ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాలతో పాటు వాషింగ్టన్లో జరిగిన 31వ వార్షిక బెస్ట్ బ్యాంక్ అవార్డ్స్ సందర్భంగా గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ద్వారా 2024లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని బెస్ట్ బ్యాంక్ బిరుదును అందుకుంది. సోలెక్స్ ఎనర్జీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వాణిజ్య, పారిశ్రామిక మరియు సంస్థాగత కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని సౌర ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ ఎంపికలను అందించడానికి వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2023 ప్రకారం భారతదేశం 142 దేశాలలో 79వ స్థానంలో ఉంది. అబుదాబిలోని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ యొక్క స్పీసీస్ సర్వైవల్ కమిషన్ ద్వారా అస్సాంకు చెందిన కన్జర్వేషన్ సైంటిస్ట్ బిభాబ్ కుమార్ తాలూక్దార్కు ప్రతిష్టాత్మకమైన హ్యారీ మెసెల్ అవార్డ్ ఫర్ కన్జర్వేషన్ లీడర్షిప్ లభించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ కార్డ్స్ 2024లో అప్లాస్ గ్రేడ్ను పొందారు. ఇది వరుసగా 2వ సంవత్సరం గుర్తింపు పొందింది. భారతదేశపు మొట్టమొదటి రైటర్స్ విలేజ్ డెహ్రాడూన్లో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్, రిటైర్డ్, మరియు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో కలిసి ప్రారంభించారు. గెయిల్ ఇండియా లిమిటెడ్ మరియు వర్బియో ఇండియా భారతదేశంలో వ్యవసాయ అవశేషాల ఆధారిత కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టులను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఇండియా ఎంటర్ప్రెన్యూర్స్ ఫోరం సందర్భంగా 2 సంస్థల దక్షిణాఫ్రికా అధిపతులు హైలైట్ చేసిన వాణిజ్య ఆర్థిక అంతరాన్ని పరిష్కరించడం ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్రికన్ దేశాల్లో వ్యాపారాలకు చురుకుగా మద్దతునిస్తున్నాయి. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా విపిన్ కుమార్ పాత్రను స్వీకరించారు. రోడ్రీ పురుషుల బాలన్ డియోర్ 2024ను గెలుచుకున్నాడు మరియు స్పెయిన్ తరపున బోన్మతి దానిని గెలుచుకున్నాడు. అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్స్ 2024 కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ ఇటీవల ప్రముఖ తెలుగు సినిమా నటుడు చిరంజీవిని సత్కరించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ స్పోర్ట్స్ బిజినెస్ అవార్డ్స్ 2024లో ప్రో కబడ్డీ లీగ్ ప్రతిష్టాత్మకమైన బెస్ట్ స్పోర్ట్స్ లీగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సగర్వంగా అందుకుంది. రిపబ్లిక్ ఆఫ్ ఫిజీ గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్కు అత్యున్నత పౌర పురస్కారం గౌరవ అధికారి ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ ని అందజేసింది.
ఈ గుర్తింపును ఫిజీ ప్రెసిడెంట్ రతు విలియం ఎం కటోనివెరే అందించారు. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య మై భారత్ పోర్టల్ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ దీపావళి విత్ మై భారత్ ఏ దీపావళి మై భారత్ కే సాథ్ అనే దేశవ్యాప్త స్వచ్ఛంద కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెటరన్ ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్ 13 సంవత్సరాల అద్భుతమైన కెరీర్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుండి అధికారికంగా రిటైర్ అయ్యాడు. ఇది క్రీడపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. చిరాగ్ చిక్కారా అండర్-23 ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచిన 3వ భారతీయ రెజ్లర్గా చరిత్ర సృష్టించాడు. అధికారిక ప్రకటన ప్రకారం రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ మరియు అమృత్ ఉద్యాన్లో ఐకానిక్ కోనార్క్ చక్రం యొక్క 4 ఇసుకరాయి ప్రతిరూపాలు ఏర్పాటు చేయబడ్డాయి. సెప్టెంబర్ 2026లో వడోదర సదుపాయం నుండి స్థానికంగా సమీకరించబడిన మొట్టమొదటి C-295 సైనిక రవాణా విమానం రోల్ అవుట్తో భారతదేశం తన ఏరోస్పేస్ పరిశ్రమలో ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తించడానికి సిద్ధంగా ఉంది. ఉత్తర సముద్రం నడిబొడ్డున ప్రతిష్టాత్మక గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. బెల్జియం యువరాణి ఎలిజబెత్ పేరు పెట్టబడిన ఈ అద్భుతమైన శక్తి ద్వీపం పునరుత్పాదక శక్తి పరివర్తన దిశగా ఒక సాహసోపేతమైన అడుగును సూచిస్తుంది. రాజస్థాన్లోని జైపూర్కు 43 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఆంధీ అనే చిన్న గ్రామం గ్రీన్ టెక్నాలజీ జోక్యాల అమలు ద్వారా జీరో వేస్ట్ మోడల్గా మారే దిశగా అడుగులు వేస్తోంది. గోవా షిప్యార్డ్ లిమిటెడ్ అక్టోబరు 28న ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం రూపొందించిన అదమ్య మరియు అక్షర్ అనే 2 స్వదేశీ ఫాస్ట్ పెట్రోలింగ్ నౌకలను ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వం యొక్క పింక్ టికెట్ పథకం అక్టోబరు 2019 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నప్పటికీ ఇటీవలి గ్రీన్పీస్ నివేదిక ప్రకారం 77% మంది మహిళలు చీకటి పడిన తర్వాత బస్సుల్లో వెలుతురు సరిగా లేకపోవడం, అరుదైన షెడ్యూళ్లు మరియు వేధింపుల సంఘటనల కారణంగా అసురక్షితంగా భావిస్తారు, ముఖ్యంగా రద్దీగా ఉండే బస్సుల్లో. ముంబైలోని ఆరికాస్ కేసిటీ హోటల్లో జరిగిన ఆసియా ఆర్మ్ రెజ్లింగ్ కప్ 2024లో మొత్తం టీమ్ స్టాండింగ్లలో భారతదేశం ప్రశంసనీయమైన రన్నరప్ స్థానాన్ని సాధించింది. భారత జట్టు పతకాల పట్టికలో కజకిస్తాన్ తర్వాత 2వ స్థానంలో నిలిచింది. వాగ్ బక్రీ టీ గ్రూప్ హురూన్ ఇండియా నుండి గౌరవనీయమైన భారత ఆర్థిక వ్యవస్థకు అత్యుత్తమ సహకారం అందించినందుకు తరాల వారసత్వ పురస్కారం అందుకుంది. డీబీఎస్ బ్యాంక్ ఇండియా వరుసగా 9వ సంవత్సరం కూడా భారతదేశంలో మహిళలకు ఉత్తమ కంపెనీలలో BCWI 2024గా గుర్తింపు పొందింది. ఇది ఉత్తమ కంపెనీలు హాల్ ఆఫ్ ఫేమ్ లో సభ్యునిగా గౌరవాన్ని పంచుకుంది. అవతార్ మరియు సెరామౌంట్ అందించిన ఈ అవార్డు లింగ సమానత్వం మరియు వైవిధ్యం పట్ల బ్యాంక్ కొనసాగుతున్న నిబద్ధతను హైలైట్ చేస్తుంది. అక్టోబర్ 29, 2024 కేంద్ర హోం మంత్రి అమిత్ షా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించారు. ఇది పరిపాలనలో సాంకేతికతను సమగ్రపరచడం మరియు జనన మరణాల నమోదును సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి ఎగబాకడంతో లాహోర్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా అత్యంత కలుషిత నగరంగా టైటిల్ను పొందింది. అక్టోబరు 29, 2024న దక్షిణ కొరియాలోని సియోల్లో జరిగిన AFC వార్షిక అవార్డ్స్లో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ గ్రాస్రూట్స్ ఫుట్బాల్ సిల్వర్ కోసం ప్రతిష్టాత్మక AFC ప్రెసిడెంట్స్ రికగ్నిషన్ అవార్డును అందుకుంది. ఆస్కార్ విజేత చిత్రనిర్మాత ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా హాలీవుడ్లోని డాల్బీ థియేటర్లో ఏప్రిల్ 26, 2025 జరిగిన వేడుకలో దాని 50వ విడతగా AFI లైఫ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించబడతారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి శ్రీలంక న్యాయ నిపుణుడు సుమతి ధర్మవర్ధనను తన అవినీతి నిరోధక యూనిట్కి కొత్త స్వతంత్ర చైర్గా నియమించింది. ఇది నవంబర్ 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. జస్టిస్ కెఎస్ గోప్యతా హక్కు కేసులో కీలక పిటిషనర్ పుట్టస్వామి 98 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు అక్టోబర్ 30న కాంగ్రాలోని డెహ్రా అసెంబ్లీ నియోజకవర్గంలోని బంఖండి ప్రాంతంలో ఉన్న దుర్గేష్ అరణ్య జూలాజికల్ పార్క్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి ధృవీకరణ పొందిన భారతదేశంలోని మొదటి జూ అని ప్రకటించారు. టైఫూన్ కాంగ్రే అక్టోబర్ 31, 2024 తైవాన్లో ల్యాండ్ ఫాల్ చేసింది. ప్రజల భద్రతను నిర్ధారించడానికి అధికారులు విస్తృతమైన జాగ్రత్తలు తీసుకున్నందున అధికారులు వేగంగా స్పందించారు. ధన్తేరస్ అక్టోబర్ 29, 2024 భారతదేశంలోని నిల్వ సౌకర్యాలను భద్రపరచడానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుండి 102 టన్నుల బంగారాన్ని విజయవంతంగా రవాణా చేసినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. టెస్టు క్రికెట్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన 5వ బౌలర్గా రవీంద్ర జడేజా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించాడు. ముంబైలో న్యూజిలాండ్తో జరుగుతున్న 3వ టెస్టు మ్యాచ్లో తొలి రోజు ఈ ఘనత సాధించింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సౌదీ అరేబియాలో తన 2 రోజుల పర్యటన సందర్భంగా అక్టోబర్ 31న రియాద్లోని భారత రాయబార కార్యాలయంలో ఒక జిల్లా ఒక ఉత్పత్తి ఒడాప్ వాల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం వివిధ జిల్లాల నుండి స్థానిక ఉత్పత్తులను ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ వేదికలపై భారతదేశం మేడ్ ఇన్ ఇండియా ఉద్యమంలో భాగంగా వాటిని ప్రచారం చేస్తోంది. అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని భారతదేశం జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ప్రముఖ ఆర్థికవేత్త మరియు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఈఎస్ఈపీఎం చైర్మన్ అయిన బిబెక్ దేబ్రోయ్ 69 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. దీపోత్సవ్ 2024 సందర్భంగా అయోధ్య సరియు నది వెంబడి 2.5 మిలియన్ల దీపాలను వెలిగించి అతిపెద్ద నూనె దీపాల ప్రదర్శనతో 2 గిన్నిస్ ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. గ్లోబల్ అగ్రికల్చర్ అడ్వకేసీ కోసం ఒక ముఖ్యమైన నాయకత్వ అభివృద్ధిలో సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ ఐక్రోసాట్ కోసం ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క అవుట్గోయింగ్ డైరెక్టర్ జనరల్ అయిన డాక్టర్ జాక్వెలిన్ డెరోస్ హ్యూస్ సెక్రటరీ జనరల్ పాత్రను చేపట్టనున్నారు. నవంబర్ 2024 మధ్యలో వరల్డ్ అగ్రికల్చర్ ఫోరం నవంబర్ 2 నుండి నవంబర్ 22, 2024 వరకు నిర్వహించబడుతున్న భారతదేశం యుఎస్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ వజ్రప్రహార్ యొక్క 15వ ఎడిషన్లో పాల్గొనేందుకు భారత ఆర్మీ బృందం ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ ప్రతిష్టాత్మక వ్యాయామం ఆర్చర్డ్లో జరుగుతుంది. ఇడాహో, యుఎస్ఏలో పోరాట శిక్షణా కేంద్రం. పారాచూట్ రెజిమెంట్, స్పెషల్ ఫోర్సెస్ నుండి 25 మంది నైపుణ్యం కలిగిన సిబ్బందితో కూడిన ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ ఇటీవల ఇండియా ఇండోనేషియా జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ 9వ ఎడిషన్ గరుద్ శక్తిలో పాల్గొనేందుకు ఇండోనేషియాలోని జకార్తాలోని సిజాంటుమ్కు ప్రయాణాన్ని ప్రారంభించింది. నవంబర్ 1 నుండి నవంబర్ 12 వరకు షెడ్యూల్ చేయబడింది. న్యూఢిల్లీ తన రిపబ్లిక్ డే 2025 వేడుకలకు ఇండోనేషియా కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని పరిశీలిస్తోంది. కొలంబియాలో జరిగిన 16వ యుఎన్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్లో భారతదేశం తన నవీకరించబడిన జాతీయ జీవవైవిధ్య వ్యూహం మరియు కార్యాచరణ ప్రణాళిక NBSP-ని ఆవిష్కరించింది. 2030 నాటికి కనీసం 30% భూసంబంధమైన లోతట్టు జలాలు మరియు తీర సముద్ర ప్రాంతాలను రక్షించడానికి కట్టుబడి ఉంది. దీపావళి 4వ రోజు గుర్తుగా కర్ణాటక బలిపాడ్యమి పండుగను బలి ప్రతిపద జరుపుకుంటుంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 352వ గవర్నింగ్ బాడీ సమావేశం ప్రస్తుతం జెనీవాలో జరుగుతోంది. ఇస్రో తన అనలాగ్ స్పేస్ మిషన్ను లడఖ్లోని లేహ్లో ప్రారంభించినట్లు ప్రకటించింది. హిమాలయ ప్రాంతంలోని హిమానీనద సరస్సులు మరియు నీటి వనరులు 2011 నుండి 2024 వరకు 10.81% విస్తీర్ణంలో పెరిగాయని ఇటీవలి ప్రభుత్వ నివేదిక సూచిస్తుంది. కోల్ ఇండియా లిమిటెడ్ నవంబర్ 1న తన 50వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది.
ఇది దాని స్వర్ణోత్సవ సంవత్సరంలోకి ప్రవేశించిన ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. 44 ఏళ్ల కెమీ బాడెనోచ్ నవంబర్ 2న యూకే యొక్క కన్జర్వేటివ్ పార్టీకి నాయకత్వం వహించిన మొదటి నల్లజాతి మహిళగా చరిత్ర సృష్టించారు. భారత వికెట్ కీపర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా దాదాపు 2 దశాబ్దాల పాటు సాగిన అద్భుతమైన కెరీర్కు ముగింపు పలికి, క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుండి తన రిటైర్మెంట్ను అధికారికంగా ప్రకటించాడు. రక్షణ సహకారంపై అవగాహన ఒప్పందంపై సంతకం చేయడంతో భారతదేశం మరియు అల్జీరియా ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను బలోపేతం చేయడానికి తమ నిబద్ధతను అధికారికం చేసుకున్నాయి. ఈ ఒప్పందంపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ మరియు అల్జీరియన్ పీపుల్స్ నేషనల్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సెడ్ చనేగ్రహ సంతకం చేశారు. వేదాంత గ్రూప్లో భాగమైన కేన్ ఆయిల్ గ్యాస్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క ఆయిల్ గ్యాస్ మీథేన్ పార్టనర్షిప్ OGMP 2.0లో చేరిన భారతదేశంలో మొదటి చమురు మరియు గ్యాస్ ఉత్పత్తిదారుగా అవతరించింది. వియత్నాం ఇండియా ద్వైపాక్షిక సైన్యం యొక్క 5వ ఎడిషన్ విన్బాక్స్ 2024 సోమవారం అంబాలాలో ప్రారంభమైంది. ఈ వ్యాయామం అంబాలా మరియు చండీమందిర్ రెండింటిలోనూ జరుగుతుంది. పశుసంవర్ధక మరియు పారా వెటర్నరీ మెడిసిన్లో డిప్లొమా మరియు సర్టిఫికేట్ కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా వెటర్నరీ సేవలను మెరుగుపరచడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రకటించింది. పార్థవి గ్రేవాల్, వంశిక గోస్వామి మరియు హేమంత్ సంగ్వాన్ యుఎస్ఏలోని కొలరాడోలో వరల్డ్ బాక్సింగ్ నిర్వహించిన ప్రారంభ అండర్-19 ప్రపంచ ఛాంపియన్షిప్లలో భారత బాక్సర్లు విశేషమైన ప్రభావాన్ని చూపడంతో బంగారు పతకాలను సాధించడం ద్వారా తమ అసాధారణ ప్రతిభను ప్రదర్శించారు. మొత్తం 17 పతకాలు సాధించిన భారత బృందం అద్భుతమైన ప్రదర్శన చేసింది. న్యూఢిల్లీలో జరిగిన 7వ ఐఎస్సి అసెంబ్లీలో అంతర్జాతీయ సోలార్ అలయన్స్ అధ్యక్షుడిగా భారతదేశం మరియు ఫ్రాన్స్లు వరుసగా తిరిగి ఎన్నికయ్యారు. అక్టోబర్ 2024లో విడుదల చేసిన తాజా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో సింగపూర్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా అవతరించింది. కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ శిల్ప్ సమాగమ్ మేళా 2024 ని న్యూఢిల్లీలోని ఢిల్లీ హాట్లో గ్రాండ్ ఓపెనింగ్తో ప్రారంభించింది. అమెరికా 47వ అధ్యక్షుడిగా వైట్హౌస్ను తిరిగి కైవసం చేసుకునేందుకు 276 ఎలక్టోరల్ ఓట్లను అవసరమైన 270 కంటే ఎక్కువగా సాధించి డొనాల్డ్ ట్రంప్ విస్కాన్సిన్లో క్లిష్టమైన విజయాన్ని సాధించారు. రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవల తన అత్యంత ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ ఫ్లయింగ్ ఫ్లీ ని ఆవిష్కరించింది. అసలైన ఫ్లయింగ్ ఫ్లీ అనేది 1940వ దశకంలో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సైనిక ఉపయోగం కోసం రూపొందించబడిన ఒక కాంపాక్ట్, తేలికైన మోటార్ సైకిల్. ముఖ్యమైన ఇండో-కజక్ సహకారంతో IREL లిమిటెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ క్రింద ఉన్న CPSU మరియు కజకిస్తాన్ యొక్క ఉస్కామెనోగోర్స్క్ టైటానియం మరియు మెగ్నీషియం ప్లాంట్ JC, UKTMP-JC స్థాపించడానికి జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఐరూక్ టైటానియం లిమిటెడ్ టైటానియం ఉత్పత్తిని లక్ష్యంగా చేసుకుంది. భారతదేశంలోని ఒడిశాలో స్లాగ్. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో డిసెంబర్లో శ్రీహరికోట నుండి యూరోపియన్ యూనియన్ ప్రోబా 3 సోలార్ అబ్జర్వేషన్ మిషన్ను ప్రారంభించనుంది. శ్రీహరికోటకు చేరుకున్న ఈ ఉపగ్రహం సౌరశాస్త్రంలో కీలకమైన సూర్యుని మందమైన కరోనాను అధ్యయనం చేయడానికి రూపొందించబడింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అధ్యక్షతన జరిగిన మధ్యప్రదేశ్ క్యాబినెట్ అన్ని రాష్ట్ర ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు 35% రిజర్వేషన్ను ఆమోదించింది. 2030 నాటికి రాజస్థాన్లో బాల్య వివాహాలను తొలగించడానికి సుప్రీంకోర్టు ఇటీవలి మార్గదర్శకాలు. భారతదేశం మొట్టమొదటి ఆసియా బౌద్ధ శిఖరాగ్ర సదస్సు ABS ని న్యూఢిల్లీలో నవంబర్ 5 నుండి 6, 2024 వరకు ఆసియాను బలోపేతం చేయడంలో బుద్ధ ధమ్మ పాత్ర అనే థీమ్తో నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమాన్ని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య నిర్వహించాయి. ఇండియన్ ఓషన్ రీజియన్లో సముద్ర భద్రత కోసం తన ఫ్లాగ్షిప్ ఔట్రీచ్ చొరవను కొనసాగిస్తూ భారత నౌకాదళం మహాసాగర్ శిఖరాగ్ర సదస్సు యొక్క 3వ ఎడిషన్ను విజయవంతంగా నిర్వహించింది. ఐఓఆర్లో సాధారణ సముద్ర భద్రతా సవాళ్లను తగ్గించడానికి శిక్షణ సహకారం అనే థీమ్తో వాస్తవంగా జరిగిన ఈ శిఖరాగ్ర సమావేశం 10 దేశాల నుండి సీనియర్ నాయకులను ఒకచోట చేర్చి భాగస్వామ్య సముద్ర ముప్పులను పరిష్కరించడానికి సహకార ప్రయత్నాలను చర్చించింది. కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా న్యూఢిల్లీలో కేంద్రీయ హిందీ సమితి 32వ సమావేశానికి అధ్యక్షత వహించారు. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం ద్వారా మహిళలకు సాధికారత కల్పించే లక్ష్యంతో దీపం 2.0 పథకాన్ని ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో పర్యటించారు. ప్రొఫెసర్ శ్రీరామ్ చౌలియా రచించిన ఫ్రెండ్స్ ఇండియాస్ క్లోజెస్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ అనే పుస్తక శీర్షిక కేమన్ ఐలాండ్స్లో జరిగిన ఒక తీవ్రమైన మ్యాచ్లో బ్రిటన్కు చెందిన కోనార్ మెకింతోష్ను ఓడించిన తర్వాత భారత ప్రొఫెషనల్ బాక్సర్ మందీప్ జంగ్రా వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ యొక్క సూపర్ ఫెదర్వేట్ ప్రపంచ టైటిల్ను పొందాడు. బీహార్ కోకిల, బీహార్ నైటింగేల్ అని పిలవబడే ప్రముఖ జానపద గాయని శారదా సిన్హా కన్నుమూశారు. ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం నవంబర్ 6న యుద్ధం మరియు సాయుధ సంఘర్షణలో పర్యావరణ దోపిడీని నిరోధించే అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఇది సంఘర్షణ సమయాల్లో పర్యావరణాన్ని రక్షించడానికి ప్రపంచ ప్రయత్నాలను అవగాహన మరియు ప్రోత్సహించడానికి. మోల్డోవా ప్రెసిడెంట్ మాయా సాండు రష్యా జోక్యం దావాల మధ్య రెండవసారి గెలిచారు. స్విట్జర్లాండ్ తన వివాదాస్పద బురఖా నిషేధాన్ని జనవరి 1, 2025 నుండి అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. జింబాబ్వే రష్యాలోని వోస్టోక్ని కాస్మోడ్రోమ్ నుండి తన రెండవ ఉపగ్రహం జిమ్సాట్-2ను ప్రయోగించింది. జపనీస్ శాస్త్రవేత్తలు ప్రపంచంలోని మొట్టమొదటి చెక్క ఉపగ్రహాన్ని ప్రారంభించారు. దీనిని లిగ్నోసాట్ అని పిలుస్తారు. ఇది స్థిరమైన అంతరిక్ష సాంకేతికతలో మార్గదర్శక ప్రయోగాన్ని సూచిస్తుంది. సుమిటోమో ఫారెస్ట్రీ సహకారంతో క్యోటో విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ఈ ఉపగ్రహం భవిష్యత్తులో అంతరిక్ష నివాసాలు మరియు నిర్మాణాల కోసం కలప యొక్క సామర్థ్యాన్ని అన్వేషించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఉన్నత విద్యను అభ్యసించే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం నవంబర్ 6, 2024 PM విద్యాలక్ష్మి పథకాన్ని ఆమోదించింది. నింగోల్ చకోబా మణిపూర్లోని మేటి కమ్యూనిటీ యొక్క అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఫాక్స్కాన్ భాగస్వామ్యంతో హెచ్సిఎల్ టెక్ అనుబంధ సంస్థ వామసుందరి ఇన్వెస్ట్మెంట్ నేతృత్వంలోని ప్రధాన సెమీకండక్టర్ తయారీ ప్రాజెక్టుకు ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నవంబర్ 6, 2024 తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి సర్వేను అధికారికంగా ప్రారంభించారు. బిహార్లోని భాగల్పూర్ జిల్లాలోని సుల్తాన్గంజ్ రైల్వే స్టేషన్ గౌరవనీయమైన హిందూ పుణ్యక్షేత్రమైన అజ్గైబనాథ్ ధామ్ గౌరవార్థం పేరు మార్చబడుతుంది. బ్రెజిల్ గ్రాండ్ ప్రిక్స్లో మ్యాక్స్ వెర్స్టాపెన్ యొక్క అద్భుత విజయం ఫార్ములా 1 ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. రామచంద్ర గుహ తాజా పుస్తకం స్పీకింగ్ విత్ నేచర్: ది ఆరిజిన్స్ ఆఫ్ ఇండియన్ ఎన్విరాన్మెంటలిజం. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ బ్రిగేడియర్ బి.డి. మిశ్రా, రిటైర్డ్, ద్రాస్లోని గోషన్లో కొత్తగా నిర్మించిన పోలో స్టేడియంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 4వ ఎల్జీ కప్ హార్స్ పోలో 2024 టోర్నమెంట్ను ప్రారంభించారు. యూటీ లడఖ్లోని యువజన సేవలు మరియు క్రీడల విభాగం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
గౌరవనీయ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబర్ 7వ తేదీన స్వదేశీ విమాన వాహక నౌక ఇన్స్ విక్రాంత్లో సముద్రంలో భారత నావికాదళ నౌకలను సందర్శించడానికి ఆమె మొదటి సందర్శనను ప్రారంభించారు. బంగ్లాదేశ్ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ, కమల్ ఉద్దీన్ అహ్మద్ అధ్యక్షతన సభ్యులు ఎండి సలీం రెజా, అమీనుల్ ఇస్లాం, కొంగ్జారీ చౌదరి, బిస్వజిత్ చందా మరియు తానియా హక్లతో కలిసి అధ్యక్షుడికి రాజీనామా లేఖలు సమర్పించారు. నవంబర్ నుండి 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ను నిషేధించడం ద్వారా ఆస్ట్రేలియా ఒక ముఖ్యమైన చర్యను అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రతిపాదిత నిషేధం ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్లను లక్ష్యంగా చేసుకుంది. ఇవి బాడీ ఇమేజ్ ఆందోళనలు, సైబర్ బెదిరింపు మరియు యువతలో మానసిక ఆరోగ్య సవాళ్లు వంటి వివిధ సమస్యలతో ముడిపడి ఉన్నాయి. అధికారులు హెచ్చరికలు మరియు తరలింపు ప్రయత్నాలను వేగవంతం చేయడంతో తూర్పు ఇండోనేషియాలోని లెవోటోబీ లాకీ పర్వతం నవంబర్ 7న విస్ఫోటనం చెందింది. 6,500 మీటర్ల ఎత్తులో భారీ బూడిద స్తంభాన్ని వెదజల్లింది. ఫ్లోర్స్ ద్వీపంలో ఉన్న 1,584 మీటర్ల అగ్నిపర్వతం నవంబర్ 3 నుండి అగ్నిపర్వత కార్యకలాపాలు పెరుగుతున్నాయి. విస్ఫోటనాలు మరణాలు మరియు తీవ్రమైన నష్టాన్ని కలిగించాయి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉన్న ఇండోనేషియా అగ్నిపర్వత విస్ఫోటనాలకు చాలా అవకాశం ఉంది. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంట్రల్ అప్రెంటిస్షిప్ కౌన్సిల్ని పునర్నిర్మించింది. ఇది ఇప్పటికే ఉన్న నియమాలను సంస్కరిస్తుంది మరియు ఉద్యోగ శిక్షణను పరిశ్రమను ప్రోత్సహించడానికి పనిచేస్తుంది. ఈ పునర్నిర్మించిన కౌన్సిల్ 3 సంవత్సరాల ఆదేశంతో అప్రెంటిస్షిప్ అవకాశాలను పెంపొందించడానికి మరియు శ్రామిక శక్తి అభివృద్ధిని ప్రోత్సహించడానికి రూపొందించబడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపెక్స్ భాగస్వామ్యంతో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు మరియు ఫిన్టెక్ల కోసం ప్రపంచ సహకార వేదిక నవంబర్ 6 నుండి 8, 2024 నుండి సింగపూర్ ఫిన్టెక్ ఫెస్టివల్లో ఎస్బీఐ ఇన్నోవేషన్ హబ్ని ప్రారంభించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10 సంవత్సరాల సావరిన్ గ్రీన్ బాండ్లను ఎస్జీఆర్బీఎస్ నిర్దిష్ట సెక్యూరిటీలుగా గుర్తించడం ద్వారా పూర్తిగా యాక్సెస్ చేయగల రూట్ ఫా కింద నాన్ రెసిడెంట్ పెట్టుబడి కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీల జాబితాను విస్తరించింది. ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ 2వ ఎడిషన్ నవంబర్ 8, 2024న న్యూఢిల్లీలో ప్రారంభం కానుంది. భారతదేశం నవంబర్ 8 నుండి తూర్పు సరిహద్దులో సైనిక సంసిద్ధతను బలోపేతం చేసే లక్ష్యంతో ముఖ్యమైన ట్రైసర్వీసెస్ సైనిక వ్యాయామం పూర్వీ ప్రహార్ను ప్రారంభించింది. ఈ 10 రోజుల వ్యాయామం తూర్పు లడఖ్లోని డెప్సాంగ్ మరియు డెమ్చోక్తో సహా కీలక ఘర్షణ పాయింట్ల వద్ద ఇటీవలి భారత మరియు చైనీస్ దళాల మధ్య విచ్ఛేదనను అనుసరిస్తుంది మరియు మెరుగైన రక్షణ సామర్థ్యాలకు భారతదేశం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. అనిల్ ప్రధాన్ భారతదేశంలో గ్రామీణ అభివృద్ధికి ఆయన చేసిన ప్రభావవంతమైన సహకారాన్ని గుర్తిస్తూ 2024కి ప్రతిష్టాత్మకమైన రోహిణి నయ్యర్ బహుమతిని పొందారు.